హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు ధన అండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అయితే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ అయితే దీనికి డబల్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ముందు బొంబాయి రవ్వని లైట్గా వేపుకోవాలండి. ఇలా వేపితే ఏ ఉప్మాకని కదండి, ఏ ఉప్మా చేసుకున్నా సరే మనం ఇలాగా బొంబాయి రవ్వని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకున్నట్లయితే ఉప్మా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ లైట్గా వేగిన తర్వాత ఉప్మాని పక్కకు తీసుకొని అదే కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేస్తున్నాను. దీంట్లో ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోవాలండి. అల్లం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను. ఉప్మాకి అల్లం టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా మరి అన్నీ వేగిన తర్వాత లైట్గానే దీంట్లోనూ పప్పులు వేసానండి నేను. శనగపప్పు, మినపప్పు, అలాగే సెలా పలుకులు కూడా తీసుకొని వేగనివ్వాల పచ్చివాసన పోయేంత వరకును. ఎందుకంటే సెలా పలుకులు కొంచెం టైం పడుతుంది కదా, అందుకే పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీంట్లో నేను వెజిటేబుల్స్ వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. గ్రీను, ఆరెంజ్, వైట్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇవి నేను క్యారెట్, బంగాళదుంప, అలాగే క్యాప్సికం తీసుకున్నాను. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు నేను పెద్దగా కట్ చేసుకొని వేసానండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇందులో చిన్న టమాటా వేసుకోండి. టమాటా ఎక్కువేం అవసరం లేదు, తీపి వస్తుంది. టమాటా వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత మనకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ వేసుకున్న తర్వాత మరిగినాక ఇందులో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఉప్మాకి కంపల్సరీ వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం పక్కన పెట్టుకున్న నూక మొత్తం వేసేసి తిప్పి 1 నిమిషం అయినా సరే మూత పెట్టి ఉంచాలి. అప్పుడే మొత్తం వాటర్ అంతా ఇలా అబ్జర్వ్ అవుతుంది. చూసారా, మొత్తం అంతా అయిపోయింది. అంతేనండి, మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉండే వెజిటేబుల్ ఉప్మా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితేనే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి ఏ చట్నీ అయినా కాంబినేషన్ బాగుంటుందండి. నేనైతే కొబ్బరి చట్నీ తీసుకున్నాను, చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చేసుంటే చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.